పండగ రోజు ఎర్లీ మార్నింగ్ లేవలేక పనులైతే లేట్ గానే మొదలు పెట్టాను. ఎందుకంటే మా పాప నైట్ అసలు నిద్రపోదు. ఫస్ట్ అయితే పులిహోర కోసం రైస్ కడిగి పెట్టేసి సేమియా పాయసం కోసం సగ్గుబియ్యం, ఉగాది పచ్చడి కోసం చింతపండు నానబెట్టేశాను. ఓ పక్క పాయసం కోసం డ్రై ఫ్రూట్స్, సేమియా నేతిలో ఫ్రై చేసుకుంటూనే పులిహోరకు కావాల్సినవన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను. రైస్ ఉడకగానే పులిహోర కూడా కలిపేసి పక్కన పెట్టుకున్నాక ఈ లోపు పాలు పొంగొచ్చేసాయి. ఇంకా అందులో సేమియా, డ్రై ఫ్రూట్స్ వేసేసి పాయసం ఉడుకుతూనే ఉంది. ఈలోగా ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుని ఉగాది పచ్చడి కూడా చేసేసాను. ఇంక ఇది అయిపోయేలాగా సేమియా పాయసం కూడా అయిపోయింది. ఇంకా ఇవన్నీ కూడా ప్రసాదం బౌల్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను దేవుడి దగ్గర పెట్టడానికి. ఇంకా నేను ఈ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసే గ్యాప్ లో మా వారు గడపలన్నిటికీ మామిడి తోరణాలు కట్టేశారు. ఎంతైనా పండగ రోజు ఇంటికి పచ్చ తోరణాలు కడితే ఇల్లంతా కలగా భలే ఉంటుంది. కానీ నేను ఆ రోజు వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను. అందుకే ఈ రోజు తీసేటప్పటికి ఆకులు కాస్త వాడిపోయాయి. పండగ రోజు అన్ని పనులు స్నానం చేసే చేయాలి కాబట్టి మేమిద్దరం అయితే ముందే స్నానం చేశాం. కానీ పాపకు మాత్రం పనులన్నీ అయిపోయాక స్నానం చేయించాను. ఉగాది రోజు సరికొత్త బట్టలే వేసుకోవాలి అని అంటారు కదా, అందుకే కొత్త బట్టలన్నిటికీ కూడా నేను పసుబొట్లు పెడుతూ ఉన్నాను. ఒక పక్క నుంచి మా వారు పాపను రెడీ చేస్తున్నారు. ఇంకా తర్వాత మేము కూడా రెడీ అయిపోయి పూజ గదిలోకి వెళ్లి పూజ ముంతల దగ్గర నుంచి దీపారాధన కుందుల వరకు అన్నిటికీ బొట్లు పెట్టుకుని సిద్ధంగా ఉంచుకుంటాను. వాటితో పాటు పూజ మొదలు పెట్టాక వెతుక్కోకుండా ఉండటానికి కొబ్బరికాయ, తాంబూలం, పూలు, పసుపు, కుంకాలు అన్ని సిద్ధంగా ఉన్నాయో లేదా అని 1-4 సార్లు చెక్ చేసుకుంటాను. అన్ని రెడీ చేసుకున్నాక దేవుడి పటాలన్నిటికీ పూలతో అలంకరించేసి దీపారాధన అయితే మొదలు పెట్టాను. ఆ వీడియో నెక్స్ట్ షార్ట్ లో అప్లోడ్ చేస్తాను. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.